అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ సాంబార్. సింపుల్గా టేస్టీగా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం నేను 250 గ్రామ్స్ కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను. 2 కప్పుల ఈ కందిపప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత చింతపండుని ఆరెంజ్ సైజ్ అంతా తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఇలా ఉడికిన తర్వాత విస్కర్తో ఈ విధంగా మనం చేసుకుంటే పప్పు మెత్తగా అయిపోతుంది. లేదా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. పప్పుని ఇలా మెత్తగా తయారు చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పెద్ద సైజు ఒకటి కట్ చేసుకుని వేసుకోవాలి. సాంబార్లో ఇలా అన్నీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. గుమ్మడికాయ ముక్కల్ని, ఇంకా ముల్లంగి, 2 టమాటోలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మునక్కాడ, పచ్చిమిర్చి, బెండకాయలు, ఇంకా పెద్ద సైజు వంకాయ ఒకటి కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే 1 క్యారెట్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకటి లేకపోయినా కూడా పర్వాలేదు, స్కిప్ చేసేయండి. కానీ అన్ని రకాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకుని ఈ పప్పులో ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత మనం చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా బాగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇంకా 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో సాంబార్ని బాయిల్ చేసుకోవాలి. పప్పులోని ఇలా సాంబార్ కావలసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఉడికించుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ బాయిల్ అవుతుండగా కొత్తిమీర వేసుకుని బాయిల్ చేసుకోవాలి. కొత్తిమీర వలన సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ పౌడర్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా MTRని యూజ్ చేస్తాను. 1 స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను. సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సాంబార్ దించేసుకోవాలి. తర్వాత ఈ సాంబార్ కోసం పోపు రెడీ చేసుకోవాలి. కొంచెం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత లైట్గా దంచిన వెల్లుల్లి ఒక 15 వరకు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకుని, ఇంకా ఎండుమిర్చి వేసుకుని, ఇంకా చివరిగా కొంచెం 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న సాంబార్లో వేసేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకుంటే సాంబార్ రెడీ అయిపోయినట్టే. సాంబార్ చాలా పెద్ద రెసిపీ, చాలా ఎక్కువ ప్రాసెస్ అని అనుకుంటారు, కానీ చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా సాంబార్ని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.